స్వధర్మ ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 65% అధికమైన శుభ ఫలితములు, 35% ప్రతికూలమైనటువంటి ఫలితములు. ఆదాయం ఉంటుంది, ఖర్చు రెట్టింపు ఉంటుంది, ధనలాభం బాగుంటుంది, అవమానం అనేటువంటిది కూడా అక్కడక్కడ ఉంటుంది. మానసిక శక్తి వంచన లేకుండా పని చెయ్యండి, మానసిక ఆరోగ్యం దృఢంగా చేసుకోండి. ముఖ్యమైనటువంటి నిర్ణయము గ్రహ బలం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. నిద్రలేమి, దూర ప్రదేశ ప్రయాణాలు, వృధా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు చేయడం అనేటువంటిది మీనరాశి వారు తగ్గించుకుంటే మంచిది. ఏకాదశ స్థానంలో రాహు సంచారం దాదాపుగా కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నది. ఆర్థికంగా ఈ సంవత్సరం వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. అనేక మార్గముల ద్వారా డబ్బు వస్తుంది, ఖర్చులు అదే పద్ధతిలో ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీకు గ్రహచార రీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగమును కూడా పొందవచ్చు. విజయాలు మీ సొంతమవుతాయి. విద్యార్థులు విదేశాలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవటానికి సరి అయినటువంటి సమయం. సంతాన విషయంలో కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది తప్పకుండా. సంవత్సరం చివరి భాగంలో గురుబలం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూల స్థానచలనం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది, గుర్తింపును సాధిస్తారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే మీనరాశి వారికి అంతా బాగుంటుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ప్రతిరోజు పక్షులకు గింజలు వేయటం లాంటి పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం మీనరాశి వారికి అంతా బాగుంటుంది. కాబట్టి ఇవి పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి టూకిగా నేను చెప్పినటువంటి పరిహారములు, ఫలితాలు. మీ అందరికీ బాగుండాలి అంటే ఒక పరిహారం చెబుతా. 12 రాశుల వారు ఈ సంవత్సరము ఆదిత్య హృదయ పారాయణం చెయ్యండి. యజ్ఞయాగాదులు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి పాల్గొనండి. వీలున్నప్పుడల్లా దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు అంతా బాగుంటుంది. పరాభవం దైవబలం కలిగిన వారికి విజయం. పరాభవనామ సంవత్సరం దైవబలం లేని వాడికి పరాభవం తప్పదు. దైవబలం పెంచుకుంటే గ్రహబలం కూడా పెరుగుతుంది. అన్ని బలాలు పెరుగుతాయి. దైవబలాన్ని పెంచుకోండి. సత్కర్మలు చేయండి, మంచిని చెయ్యండి, మంచిని పంచండి, మంచిని ఆలోచించండి. దేశాన్ని ప్రేమించండి, స్వధర్మాన్ని అనుసరించండి, మతాలు మారకండి. భారతీయ స్వధర్మం హిందూ ధర్మానికి మీరు చక్కగా వృద్ధి పెంపొందించే దిశ విధంగా దాన ధర్మాదులు చెయ్యండి, బాగుంటారు. సకల శుభాలను అనుగ్రహించేది, సకల దోషములను హరింపచేసేది, గంగానదిలో స్నానమాచరించినంత పుణ్యమును ఇచ్చేటువంటిది, గోదాన భాగ్యమును అనుగ్రహించేది, ఆయురారోగ్య విద్యా బుద్ధులను, సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి, సకల కర్మలను చక్కగా మనకు పుణ్య కర్మలను ఆచరింపజేసేటువంటి, సంవత్సర మాస పక్ష తిథివార నక్షత్ర కరణ యోగాలతో కూడినటువంటి పంచాంగమునకు నమస్కారము చేస్తూ, ఈ పంచాంగము మీ అందరినీ అనుగ్రహించుగాక, మీకు కాలము చక్కగా సద్వినియోగం అవ్వాలి అని ఆశీర్వచనం తెలియచేస్తూ, కాలగమనంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇది పరాభవనామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకొచ్చింది. యుగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన మొదటి రోజు అని అర్థం. ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి 198,85,85,126 సంవత్సరాలు గడిచి 127వ సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. అంటే ఈ పరాభవనామ సంవత్సరము మనకు కలియుగం, అంటే సృష్టి ప్రారంభమైన తరువాత 28 మహాయుగాలు, ఈ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోగా
కలియుగం ప్రారంభం కాగా ఆ కలియుగంలో మొదటి పాదంలో 5127వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం మనకు ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2026 మార్చి 19 నుంచి 2027 మార్చి వరకు. ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. ఇక్కడ పరాభవ అనేటువంటి పేరు ఏమిటి? పరాభవతి తస్య భావః కర్మవ, పరాభవాన్ని ఇచ్చే సంవత్సరం అని ఒక అర్థంలో తీసుకోవచ్చు. పరాభవం అనేటువంటి పదమునకు ఓటమి, అగౌరవం, అవమానం, ఇలా చాలా నానా అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. పరాభూతః తిరస్కృతః జనైరితి పరాభవః అని ఈ పరాభవ శబ్దమునకు వ్యుత్పత్తి కూడా చెప్పడం జరిగింది. అంటే అధికార మదం, అనైతికత, అసత్యం మొదలైనటువంటి వాటితో నిత్యం గడిపేటువంటి వారిని, అట్లా బతికేటువంటి వారికి ఓటమిని కలిగించే సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. కాబట్టి పేరును చూసి భయపడకండి. పేరులో ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండమని అగ్నిపురాణం మనకు చెబుతోంది. ఈ పరాభవ నామ సంవత్సరం 12 మాసములతో పాటు అధిక జ్యేష్ఠ మాసమును మన ముందుకు తెచ్చింది. 384 రోజుల పరాభవ నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ పంచాంగ పఠనం అనేటువంటిది ఇక్కడ నేను ప్రారంభం చేస్తున్నా. పంచాంగంలో ముందు పరాభవ నామ సంవత్సర శ్లోకం ఉంటుంది ఒకటి. ఏం జరుగుతుంది ఈ పరాభవ నామ సంవత్సరం అంటే, పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజులకు పరాభవం కలుగుతుంది. అలాగే దేశంలో, రాష్ట్రాల్లో చక్కగా వర్షాలు కురుస్తాయి. పరాభవ నామ సంవత్సర అధిష్టాన దైవానికి ఒక పేరు నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుడే సాక్షాత్తు శివస్వరూపంగా మనకు శాస్త్రం చెబుతోంది. 2 చేతుల్లో పరశువు అగ్నిశిఖను ధరించి అభయ వరదహస్తాలు చూపుతూ అశ్వాలు పూంచిన రథంపై వాయు వరుణదేవతల సమేతంగా అగ్నిదేవుడు మనకు దర్శనమిస్తాడు. గండ్రగొడ్డలి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వరుడే. కాబట్టి అగ్నిదేవ స్వరూప రుద్రుడు ఈ పరాభవ నామ సంవత్సరానికి దేవత. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా శివారాధన బాగా చేయండి, శివాలయాల దర్శనం చేసుకోండి, శివాభిషేకములు చేసుకోండి, మీ అందరికీ బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం విశేషం ఏంటంటే 9 మంది నవనాయకులు మనకు ఉన్నారు. గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు. కాబట్టి నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరించేటువంటి ఈ నవనాయక ఫలితములలో పరాభవ నామ సంవత్సరానికి బృహస్పతి రాజయ్యాడు. దాదాపుగా 9 గ్రహముల ఆధిపత్యముల్లో 7 శుభగ్రహములకు ఆధిపత్యం, 2 పాపగ్రహములకు ఆధిపత్యం రావటం చేత ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు అధికంగా జరుగుతాయి అనేటువంటి ఒక సూచన మనకు కనిపిస్తూ ఉన్నది. గురువు రాజయ్యాడు. పాలకులు ప్రజా ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సుభిక్షంగా పంటలు పండుతాయి. మంత్రి కుజుడయ్యాడు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. సేనాధిపతి చంద్రుడయ్యాడు. ముఖ్యంగా సేనాధిపతి కనుక చంద్రుడైతే వర్షాలు బాగా కురుస్తాయి అని మనకు శాస్త్రం చెప్పింది. అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో సస్యాధిపతి గురువయ్యాడు.
ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి శనైశ్చరుడయ్యాడు, నీరసాధిపతి గురుడయ్యాడు. కాబట్టి నవనాయక ఫలితములు మంచి ఫలితములుగానే మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో గురుమౌఢ్యము జూలై 15 నుంచి ఆగస్టు 14 రోజు వరకు, అంటే 30 రోజులు, నెల రోజుల పాటు గురుమౌఢ్యమి. అందులో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ శుద్ధ విధియ కాబట్టి శూన్యమాసంలోనే గురుపౌఢ్యమి వచ్చింది కాబట్టి ముహూర్తములు ఎక్కడా కూడా పోలేదు. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19 నుంచి 29 వరకు 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యమి. కాబట్టి ఈ సంవత్సరము ముహూర్తములకు ఇబ్బందులు అనేటువంటివి లేవు అని మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇక వాస్తుకర్తరి మే 4 నుంచి మే 29 వరకు, ఈ సమయంలో గృహప్రవేశాదులు మొదలైనటువంటివి ఏమీ చెయ్యకూడదు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలు మొదలైనటువంటివి కూడా మనము ఇప్పుడు గ్రహచార రీత్యా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా పరాభవనామ సంవత్సరంలో జగల్లగ్నమేమిటి, మీనలగ్నమేమిటి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు సాకల్యంగా చెప్పుకుందాము. ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో వర్షలగ్నం అనేటువంటిది మీనలగ్నం అయిపోయింది, జగల్లగ్నం అనేటువంటిది కర్కాటకమైంది. కాబట్టి లగ్న పంచమాధిపతి గురుడు కోణంలో ఉన్నాడు కాబట్టి భారతదేశానికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక్కడ సకాలంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, రసాయనములు మందులు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాంశమును కనుక మనం చూస్తే జగల్లగ్నం మీనం కావటం, ఈ సంవత్సరం చతుర్థ కేంద్రంలో గురువు ఉండి లగ్నాన్ని వీక్షించడం చేత అధికారులు సహాయపడతారు. లగ్న శని దశమానికి గురువీక్షణ వల్ల ఉపయోగ నిర్ణయాలు తీసుకోవటానికి ఆలస్యమైన పనులు మాత్రం జరుగుతూ ఉంటాయి. దేశీయ ఉత్పత్తి రంగం చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరము సుస్థిరమైనటువంటి పరిపాలనను అందిస్తుంది. 100% దాదాపుగా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తుంది. రవాణా అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రెండూ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన కొంతమేర అద్భుతంగానే కొనసాగుతుంది. ప్రాజెక్టులు, గృహ నిర్మాణ పనులు డబ్బులు లేక ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రభుత్వాలు అనేక బాధ్యతలు మోస్తూ సంక్షేమ రంగానికి ఉచితాలకు చాలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కొంత ప్రజల్లో బానిసత్వం అనేటువంటి, అంటే ప్రజల్లో కొంత అలసత్వం అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంది. పరిపాలనా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దాదాపుగా ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరము అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా అక్కడ గతంలో విజయాన్ని పొందినటువంటివే తిరిగి విజయం పొందే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమిటి అంటే చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మధ్యతరగతి వారు కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. పొదుపు సూత్రాన్ని మీరు అమలు చెయ్యకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లేకపోవటము, యుద్ధ భయం వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలు కావటము, తులం బంగారము 2 లక్షలు దాటి ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది. బంగారం కానీ వెండి కానీ పరుగు పంద్యాన్ని ఆపడం అనేటువంటిది కష్టం. సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు బంగారం కానీ వెండి కానీ కొనడం అనేటువంటిది కష్టంగానే ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ మిగతా ఎక్కడా డబ్బులు పెట్టొద్దు.
ఉన్న డబ్బులు పొదుపుగా దాచుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకుండా పాత వ్యాపారాలనే కంటిన్యూ చేయండి. వ్యవసాయం అనేటువంటిది వర్షాలు బ్రహ్మాండంగా కురిసే అవకాశం ఉంది. వడగళ్ల వానలు అప్పుడప్పుడు నష్టాన్ని కూడా తీసుకొని రావచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంటల విషయంలో కొంత మేలనేటువంటిది ఉంటుంది. విద్యారంగంలో మార్పులు చాలా వరకు బృహస్పతి రాజు కావటం చేత జరిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా యువత, భారతదేశ యువత సోషల్ మీడియా అలాగే రీల్స్ పిచ్చిలో పడిపోయి సమయాన్ని బాగా వ్యర్థం చేసుకుంటారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరము కుజుడి యొక్క ప్రభావం కావచ్చు, కుజ శని యుతుల యొక్క దేశారిష్ట యోగాదులను పరిశీలన చేసి చూస్తే యువత నేర ప్రవృత్తి ఈ సంవత్సరం పెరిగే ఆస్కారం ఉంది. భవిష్యత్తు లక్ష్యాల మీద యువత అదుపు తప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏడాదిలో బృహస్పతి 3 రాశులు మారటం ఒక అరిష్టము అని చెప్పవచ్చు. ఉగాది నుంచి జూలై 10 వరకు కాలసర్ప యోగము, పంటలకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. ఏడాదంతా మీనరాశిలో శని సంచారము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నవంబరు నుంచి డిసెంబర్ వరకు 10 వరకు గ్రహాల స్థితిగతుల కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు భారతదేశ ప్రధానమంత్రి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. కాబట్టి ఈ సంవత్సరము దేశారిష్ట యోగాలు కూడా కాలసర్పాది యోగాలు కూడా ఉండటం చేత ఈ సంవత్సరము కొంత ఇబ్బందిగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందువల్ల ప్రజలందరూ దైవికమైనటువంటి కార్యాలు చేయటం పట్ల, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, ధర్మం వైపు ఎంత బాగుంటే అంతవరకు పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి వస్తుంది. ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు సంప్రదించాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా వ్యక్తిగత జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరగదు. మా వివరాలకు ఇంకా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి.